కోవూరు మండలంలోని క్లస్టర్ 5 లేగుంటపాడులో శ్రీశక్తి హైబ్రిడ్ మహానాడును తెలుగుదేశం పార్టీ నేతలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు కొల్లా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గాన్ని 11 క్లస్టర్లుగా విభజించగా అందులో కోవూరు మండలానికి 2 క్లస్టర్లను కేటాయించామని తెలిపారు. ఇందులో భాగంగా లేగుంటపాడు క్లస్టర్ పరిధిలోని పడుగుపాడు, చెర్లోపాలెం, ఇనమడుగు, లేగుంటపాడు, వేగూరు, మోటగుంట గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఊహించిన దానికంటే మిన్నగా 1000 మందికి పైగా భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు పార్టీ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారని, అనంతరం మహిళల చేతుల మీదుగా కేక్ కట్ చేసి శ్రీశక్తి మహానాడును ఉత్సాహంగా ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఆహర్నిశలు శ్రమించారని అభినందిస్తూ పాల్గొన్న కార్యకర్తలకు, ఇన్ఛార్జీలకు, బూత్ కమిటీలకు, గ్రామ అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, క్లస్టర్ మరియు మండల అధ్యక్షుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహానాడు కార్యక్రమం కొనసాగుతుందని, అలాగే రేపు సాయంత్రం 4 గంటలకు 1983 నుండి పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ కార్యకర్తలను గౌరవిస్తూ వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కొల్లా సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీశక్తి మహానాడుకి ఇచ్చేసిన టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ కుటుంబ సభ్యులకు, పార్టీ అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు, అదేవిధంగా ఈరోజు మా గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారి సూచనల మేరకు, ఏమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి ఆశయాల మేరకు మహానాడు కోవూరు నియోజకవర్గంలోనే 11 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. కోవూరు మండలంలో 2 దగ్గర చేయడం జరిగింది. కోవూరు ఒకటి పార్టీ ఆఫీసు, రెండోది లేగుంటపాడు. ఈ లేగుంటపాడుకు సంబంధించి పొడుగుపాడు, చెర్లోపాళెం, ఇనమడుగు, లేగుంటపాడు, వేగూరు, మోటగుంట ప్రతి క్లస్టర్కి 500 తగ్గకుండా వస్తారనుకున్నాము. ఇక్కడ భారీ ఎత్తున 1000 మందికి పైచలకే 2 క్లస్టర్లు పెట్టినా కూడా 1000 మందికి పైచలకే ఈ టీడీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మన కార్యక్రమం, మన అందరి కార్యక్రమం అని ఈ పండగలో పాల్గొంటున్న కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉదయం 9 నుంచే భారీ ఎత్తుగా ప్రజలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. 9 గంటలకి ఇక్కడ పార్టీ ఆదేశాల మేరకు జెండా ఉత్సవం జరగడం జరిగింది. దాని తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీశక్తి మహానాడు కాబట్టి శ్రీశక్తి మహిళల ద్వారా కేకు కటింగ్ చేసి మహానాడిని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, క్లస్టర్లకి, ఇన్ఛార్జీలకి, బూత్ కమిటీలకి, గ్రామ అధ్యక్షులకి, వివిధ హోదాలున్న ఎంపీటీసీలకి, సర్పంచులకి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున మా క్లస్టర్ తరఫున, మండలాధ్యక్షుల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈ లేగుంటపాడులో మా జెట్టి రాజగోపాల్ రెడ్డి గారు పెన్నా డెల్టా చైర్మన్, ఆయన ముందుండి ఆయన నిద్ర కూడా పోకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ముఖ్యంగా లేగుంటపాడు గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. రేపు ఉదయం కూడా ఈ మహానాడు కార్యక్రమం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. రేపు సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. ఇక్కడ పార్టీలో 1983 నుంచి ఉన్న సీనియర్ కార్యకర్తలకు కూడా 4 గంటలకు వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమానికి కూడా ఎవరన్నా సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఈ పార్టీ గౌరవించి వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసి వాళ్ళందరినీ ఈ పండుగలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి టీడీపీ కుటుంబ సభ్యులందరం కూడా వాళ్ళతో కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.